నమస్తే. ఇవన్నీ కాసుమాల డిజైన్స్ అండి. ఇవి ఒక వ్యూవర్ అడిగారు. నా దగ్గర చాలా కాసులు ఉన్నాయండి, వీటిని మార్చకుండా ఎలా డిజైన్ చేసుకోవచ్చు అని. ఇవి చూడండి, ఇవైతే మీరు యాజ్ ఇట్ ఈస్గా ఇలా బ్లాక్ థ్రెడ్కి మీ దగ్గర పూసలు ఉన్నా, లేదు అంటే ఫ్యాన్సీ పూసలు పర్చేస్ చేసైనా ఇలా మీరు ఒక నెక్లెస్ లాగా లేదంటే హారం లాగా వేసుకోవచ్చు. ఇది ఒక వెరైటీ డిజైన్ నగ అయిపోతుందండి. ఈ రెండు డిజైన్స్ కూడా ఈజీగా మనమే తయారు చేసుకోవచ్చు. చాలామందికి అవగాహన ఉంటుంది, బీడ్స్ వాళ్ళే డిజైన్ చేసుకొని వాళ్ళే గుచ్చుకుంటారు. ఇవాళ రేపు మార్కెట్లో మనకి ఈవెన్ హుక్స్, రకరకాల థ్రెడ్స్ ఇంకా చాలా దొరుకుతున్నాయండి. మీరు కనుక వెళ్ళి చూస్తే షాప్స్లో మన నగలు మనమే డిజైన్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఏమన్నా లాకెట్స్ ఉన్నా, కాసులతో అయినా. ఇది ఒక పాత డిజైన్ అండి. ఇది మన కంట్రీది కాదు, కానీ ఇలా డిజైన్ చేసుకోవచ్చు కదా. ఇలా చూడండి, కొంతమంది పగడాలతో కూడా డిజైన్ చేసుకుంటారు. పగడాలతో చాలా బాగుంటుందండి. చూస్తే ఇది బాగుండదేమో అనిపిస్తుంది, కొంతమంది అసలు ప్రిఫర్ చేయరు. కానీ పగడాల పూసలతో కానీ ఇలాంటి గొట్టాలతో కానీ ఒక నగ డిజైన్ చేసుకొని చూడండి, వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇవి ఫ్లెక్సిబుల్గా మనం ఇంకా వద్దు అనుకుంటే వీటిని చక్కగా కట్ చేసేసి వాటి పెట్టుకొని ఇంకొక బీడ్స్కి కొన్ని రోజుల తర్వాత అలా డిజైన్ చేసుకోవట్టు. వీటి వలన ఏంటంటే మనకి వద్దు అనుకుంటే ఈ డిజైన్ తీసేసేయచ్చు అనమాట. ఇవి చూడండి, ఇది తిరుపతి సైడు, బెంగళూరు అటు సైడ్ ఫస్ట్ పిక్చర్లోది. ఎక్కువ కర్ణాటకాస్ పెట్టుకుంటారండి ఇలాంటి కాసు మాలలు. వాళ్ళు చక్కగా వాళ్ళ ట్రెడిషనల్ జ్యువెలరీ కూడా అది. మనకి కాసుల పేరు ఎలాగో కాసు మాల బాగా వేసుకుంటారు. ఇది చూడండి, సెకండ్ది మనం స్ట్రింగ్స్ ఉంటాయి కదా, స్ట్రింగ్స్తో కూడా మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న కాసులు ప్లస్ గోల్డ్ పూసలు కానీ, సిల్వర్ పూసలు కానీ, నార్మల్ వితౌట్ గోల్డ్ కూడా మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ పిక్చర్లోది మనకు తెలుసు కదా, బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ మన సైడ్ అందరూ వేసుకుంటారు. ఇవి కూడా మనమే డిజైన్ చేసుకోవచ్చు. అసలు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరికి ఏమీ పే చేయకుండా కూడా ఇలాంటి థ్రెడ్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి కదండి. మనం ఇలా కొన్ని రోజులు డిజైన్ చేసుకోవచ్చు. సెకండ్ పిక్చర్లో వీళ్ళు 2 లైన్స్ పెట్టారు, కానీ మనం ఒక లైన్లోనే ఇంకా అంటే వాళ్ళు అలా డిజైన్ చేశారు. మనకు కనుక క్రియేటివిటీ ఉంటే మనం ఇలా, నా దగ్గర ఉన్న వీడియోస్, మన ఛానల్లో ఉన్న వీడియోస్ కనుక మీరు చూస్తే మీకు చాలా ఐడియాస్ వస్తాయండి. ఇది ఒక మోడలు, ఇది గోల్డ్ పూసలతో చేశారు. ఇక్కడ పెద్ద లాకెట్ ప్లేస్లో మనం కాసు ఏర్పాటు చేసుకోవచ్చు. నేను మోడల్ కోసం మీకు ఐడియాస్ వస్తాయని నేను ఇలాంటి డిజైన్స్ అన్నీ పెడుతూ ఉన్నాను. ఇది కూడా చూడండి, మన దగ్గర ఫస్ట్ పిక్చర్లోది మన దగ్గర గొట్టాలు, కాసులు ఉన్నా కూడా ఒక నెక్లెస్ లాగా తయారు చేసుకోవచ్చు. మధ్యలో గొట్టాలు, ఒక బాలు, ఒక కాసు, అలా ఒక గోల్డ్ స్ట్రింగ్ కానీ, లేదు అంటే ఇలాంటి ఫ్యాన్సీ కూడా దొరుకుతూ ఉంటాయి. మనం చక్కగా మన దగ్గర ఎలాగో నెక్లెస్లకి బ్యాక్ సైడు మన దగ్గర చైన్స్ ఉంటాయి, అవి అరేంజ్ చేసుకోవచ్చు. లేదు ఫ్యాన్సీ థ్రెడ్ పెట్టుకుంటే ఇది ఒక నెక్లెస్ అయిపోతుంది. సెకండ్ది కూడా చూడండి, ఇలాంటి బాల్స్ గొలుసు కనుక మీ దగ్గర ఉంటే కింద మనం కాసు వేసుకుంటే, కాసు కొంతమంది కొనుక్కునేటప్పుడే కొంచెం పెద్ద కాసులు కొనుక్కుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు లాకెట్స్ లాగా ఏర్పాటు చేసుకోవచ్చు వేరే నగలకి. ఇది చూడండి, వీళ్ళు ఏకంగా కాసుల పేరులాగా తయారు చేసేసారు. ఇలాంటి స్ట్రింగ్స్ తీసుకొని ఇలాంటి డిజైన్స్ మనం ఏమన్నా తయారు చేయొచ్చేమో, మీరు ఆలోచించండి. నేను కూడా ట్రై చేస్తాను. ఇదైతే డిజైనర్ పీస్ అండి. మనకి ఐడియాస్ ఇలాంటివి చూస్తే వస్తాయి. చూడండి, వీళ్ళు ఫ్యాన్సీవి తీసుకొని బాల్స్ జస్ట్ మనం దగ్గర ఉన్న కాసులతో ఇలా ఒక చిన్న నెక్లెస్ని తయారు చేశారు. మనం బీడ్స్ వేసుకోవచ్చు. మన దగ్గర పెద్ద పెద్ద ముత్యాలు ఉంటే ఆ ముత్యాలని ఇలా మధ్యలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా కూడా ఏమైనా డిజైన్ చేయొచ్చేమో మీరు ఆలోచించండి. ఇది కూడా ఒక డిజైనర్ పీసు. ఇది కూడా మనకి ఏమన్నా ఐడియాస్ ఇస్తుంది ఈ పిక్చర్ ఇలాంటివన్నీ చూస్తే. థ్యాంక్ యూ.